హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ వీడియోలో మనం అలెక్సాతో కోతుల నుండి పాపను ఎలా కాపాడింది, కాలేజ్ కి యూనివర్సిటీకి ఉన్న డిఫరెన్స్ ఏంటి, బ్లూ మూన్ అంటే ఏంటి, అసలు ఎందుకు ఎద్దులకి రెడ్ కలర్ అంటే కోపం వస్తుంది, ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియోని మీరు లైక్ చేసి మన ఫ్యాక్టోఫిలిక్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీరు లైక్ చేయడం వల్లే ఈ వీడియో ఇంకో 10 మందికి రికమెండ్ అవుతుంది. అప్పుడే అందరూ ఈ విషయాల గురించి తెలుసుకుంటారు. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. బ్లూ మూన్ అనగానే మనందరం ఇది బ్లూగా ఉంటుంది కదా, బ్లూగా ఉండే మూన్ అనుకుంటాం. కానీ బ్లూ మూన్ బ్లూగా ఉండదు. ఇది వైట్ అండ్ పేల్ గ్రే మార్కింగ్స్ తో ఉంటుంది. యాక్చువల్ గా బ్లూ మూన్ ని 2 డెఫినేషన్స్ ప్రకారంగా మనం తెలుసుకోవచ్చు. ఫస్ట్ వన్, 19th సెంచరీలో మైనే ఫార్మస్ ఆల్మనెక్ ఏం చెప్పారంటే, మనకు ప్రతి ట్రాపికల్ ఇయర్ అంటే ఎవ్రీ ఇయర్ కి 12 మంత్స్ ఉన్నట్టు 12 మంత్స్ కి 12 ఫుల్ మూన్స్ ఉంటాయి. సో ప్రతి సీజన్ కి 3 మూన్స్ వస్తాయి. కానీ అకేషనల్ గా ఏదో ఒక సీజన్ లో 4 ఫుల్ మూన్స్ వస్తాయి. ఎప్పుడైతే ఆ ఎక్స్ట్రా మూన్ వస్తుందో ఆ ఎక్స్ట్రా మూన్ ని మనం బ్లూ మూన్ అని పిలుస్తున్నాం. అండ్ ఇంకో థియరీ ప్రకారంగా 1946 లో చాలా పాపులర్ అయిన ఆస్ట్రానమీ మ్యాగజైన్ అయిన స్కై అండ్ టెలిస్కోప్ ఆర్టికల్లో బ్లూ మూన్ గురించి ఏం రాశారంటే, అకార్డింగ్ టు నాసా ఎవ్రీ 2.5 years కి బ్లూ మూన్ రావటానికి 29.5 days అనేది టైం తీసుకుంటుంది. అండ్ ఇంకోటి, ప్రతి మంత్ లో ఒక ఫుల్ మూన్ రావడం ఖచ్చితంగా ఉంటుంది. కానీ ఏ మంత్ లో అయితే 2 ఫుల్ మూన్స్ వస్తాయో ఆ మంత్ లో వచ్చే ఎక్స్ట్రా మూన్ ని బ్లూ మూన్ అని పిలుస్తున్నారు. బుల్స్ కి ఎందుకు రెడ్ కలర్ అంటే కోపం వస్తుంది? చాలా మందికి రెడ్ కలర్ టీ షర్ట్స్, రెడ్ కలర్ డ్రెస్ మనం వేసుకెళ్లాలంటే ఎద్దుల దగ్గరికి చాలా భయం. ఎందుకంటే చాలా మంది చెప్తూ ఉంటారు రెడ్ కలర్ అయితే ఎద్దులకు కోపం వస్తుంది అని. యాక్చువల్ గా రెడ్ సింబల్ అంటే హార్ట్ సింబల్, అంటే లవ్. కానీ బుల్ ఫైటర్స్ ఎప్పుడు చాలా కంట్రీస్ లో రెడ్ కేప్స్ నే యూజ్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే బుల్స్ అంటే మేల్స్. సో మేల్స్ ఎప్పుడు కౌస్ కంటే ఎక్కువ అగ్రెసివ్ గా ఉంటాయి. ఇంకో విషయం ఏంటంటే, బుల్స్ రంగుని చూడలేవు. వీటికి ఐస్ లో ఎల్ కోన్స్ అంటూ ఉంటాయి. అందువల్ల రెడ్ ని గ్రీన్ ని వేరు చేయడానికి చాలా ఇబ్బంది పడతాయి. కానీ చాలా మంది బుల్ ఫైటర్స్ రెడ్ కేప్ ని ఎందుకు యూజ్ చేస్తారంటే, ఆ రెడ్ కేప్ లో బ్లడ్ స్పాట్స్ ని గుర్తించలేం. అందువల్ల ఆ రెడ్ కేప్ ని మనం క్లీన్ చేయడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. కాలేజ్ కి యూనివర్సిటీకి డిఫరెన్స్ ఏంటి? కాలేజ్ అంటే మనందరికి తెలుసు, అండర్ గ్రాడ్యుయేషన్ డిగ్రీస్ అంటే యూజీ. అండ్ యూనివర్సిటీ కూడా చాలా మందికి తెలుసు, అంటే యూనివర్సిటీలో మనకి యూజీ అండ్ గ్రాడ్యుయేషన్స్ ఇవన్నీ ఉంటాయి. యూనివర్సిటీ అంటేనే లార్జ్ క్యాంపస్, లార్జ్ సైజ్, చాలా కాస్ట్ అండ్ చాలా అకాడమిక్ ప్రోగ్రామ్స్. ఇట్ మీన్స్ చాలా కోర్సెస్ ఉంటాయి మనకి. అండ్ కాలేజ్ ని యూనివర్సిటీగా మార్చడానికి కొన్ని ఇయర్స్ పడతాయి. అందులో చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. అదే పాపులేషన్ అట్లీస్ట్ ఒక కోర్స్ కి 500 స్టూడెంట్స్ మినిమం ఉండాలి. అండ్ ఆల్సో ఇన్స్టిట్యూషన్ అనేది ఒక 10 years నుంచి రన్ చేస్తూ ఉండాలి. అండ్ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్స్ అప్పటి వరకు ఎప్పుడైతే అప్లై చేస్తున్నారో అప్పటి వరకు అట్లీస్ట్ $1 million వరకు వాళ్ళు ప్రోగ్రామ్స్ ని కండక్ట్ చేసి ఉండాలి. ఇలాగా చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. అందుకే కాలేజీ కంటే యూనివర్సిటీ చాలా పెద్దది. టెక్నాలజీ చాలా బాగా అడ్వాన్స్ గా మారిపోయింది. టెక్నాలజీని యూజ్ చేసుకుని చాలా ఇన్వెన్షన్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి. అలాంటిది అమెజాన్ వర్చువల్ వాయిస్ అసిస్టెంట్ అయిన అలెక్సాని యూజ్ చేసుకుని కోతుల నుండి పాపను ఎలా కాపాడింది? ఉత్తరప్రదేశ్ లో 13 years అయిన నిఖితా బస్తీ అనే డిస్ట్రిక్ట్ లో నివసిస్తూ ఉండేది. అప్పుడు వాళ్ళ ఇంట్లో తన మేనకోడలైన వామికి 15 months, వీళ్ళిద్దరే ఉన్నారు. అప్పుడు సడన్ గా కోతుల గుంపు ఇంట్లోకి వచ్చింది. సో మనందరికి తెలుసు కదా, కోతుల గుంపు సడన్ గా ఇంట్లోకి వచ్చింది అంటే పేరెంట్స్ ఉంటేనే మనం చాలా భయపడతాం. అలాంటిది పాప అండ్ మేనకోడలు వీళ్ళు ఏం చేశారంటే, ఈ నిఖిత అనే పాప భయపడకుండా ధైర్యంతో ఫస్ట్ అలెక్సాకి, హే అలెక్సా నువ్వు డాగ్ లా మురుగు అని ఒక కమాండ్ ఇచ్చింది. అలా కమాండ్ ఇవ్వడంతో అలెక్సా వెంటనే పెద్దగా మురిగే కుక్కలాగా అరిచింది. ఎప్పుడైతే అలా అరవడం స్టార్ట్ చేసిందో వెంటనే ఆ కోతులన్నీ పారిపోయాయి ఇంట్లో నుంచి. ఈ విధంగా తను తన సమయస్ఫూర్తితో
టెక్నాలజీని యూజ్ చేసుకొని ధైర్యంగా ఒక సిచ్యువేషన్ ని ఎదుర్కొంది. ఈ విధంగా ప్రతి ఒక్కరూ ధైర్యంగా సమయస్ఫూర్తితో ఉండాలి. మీలో ఎంతమందికి ఈ ఫ్యాక్ట్ నచ్చిందో కింద కామెంట్ లో మెన్షన్ చేయండి. ఆస్ట్రిచ్ మనందరికీ తెలుసు. ఆస్ట్రిచ్ అంటేనే వరల్డ్స్ లార్జెస్ట్ బర్డ్, అంటే ప్రపంచంలోనే అతిపెద్ద పక్షి. కానీ దీనికి రెక్కలు ఉండవు, ఇది పైకి ఎగరలేదు, ఇది చాలా ఫాస్ట్ గా రన్ చేస్తుంది, ఇంకా దీనికి చాలా స్ట్రాంగ్ గా ఉండే లెగ్స్ ఉంటాయి. అండ్ ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఆస్ట్రిచ్ కి బ్రెయిన్ కంటే ఐ అనేది చాలా పెద్దది. గోల్డ్ ఫిష్ అనగానే చాలా మంది ఇది గోల్డ్ గా ఉంటుంది అని అనుకుంటూ ఉంటారు. కానీ ప్రతి గోల్డ్ ఫిష్ గోల్డ్ గా ఉండదు. కొన్ని గోల్డ్ ఫిషెస్ వేరే రంగులో ఉంటాయి. అండ్ వీటికి లైఫ్ స్పాన్ అనేది 15 years వరకే ఉంటుంది. వీటికి స్టమక్ అనేది ఉండదు. ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే గోల్డ్ ఫిష్ ఐస్ ని క్లోజ్ చేయలేవు, ఎందుకంటే వాటికి ఐ లిడ్స్ అనేవే ఉండవు. దీన్ని చాలా మంది సింబల్ ఆఫ్ లక్ అండ్ ఫార్చ్యూన్ అని కూడా అంటూ ఉంటారు. బ్లూ వేల్ చాలా మందికి తెలిసే ఉంటుంది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద యానిమల్స్ లో ఒకటి. ఇది సుమారు 100 feet కంటే ఎక్కువగా సైజ్ అనేది పెరుగుతుంది. అండ్ దీనికి చాలా పెద్ద టంగ్ ఉంటుంది. అండ్ ఇది చాలా ఫాస్ట్ గా మూవ్ అవుతుంది. దీనికి ప్రపంచంలోనే పెద్ద బేబీస్ పుడతాయి. ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే బ్లూ వేల్ యొక్క హార్ట్ కార్ కంటే చాలా పెద్దది. ఎలిఫెంట్స్ అంటే మనందరికీ తెలుసు. ప్రపంచంలోనే లార్జెస్ట్ ల్యాండ్ యానిమల్ ఏంటంటే ఎలిఫెంట్. మనందరం మాటల ద్వారా లేదా సైగల ద్వారా ఒక విషయాన్ని కమ్యూనికేట్ చేసుకుంటాం. కానీ ఎలిఫెంట్స్ ఎలా కమ్యూనికేట్ చేసుకుంటాయంటే వైబ్రేషన్స్ ద్వారా ఎలిఫెంట్స్ అనేవి కమ్యూనికేషన్ చేసుకుంటాయి. అండ్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఎలిఫెంట్స్ కి ప్రెగ్నెన్సీ అనేది 2 years వరకు ఉంటుంది. లీచెస్ ఇది ఒక వామ్ లాంటిది. దీన్ని బ్లడ్ సక్కర్స్ అంటారు. ఇది ఒక సాఫ్ట్ అండ్ రబ్బర్ లాగా కొంచెం ముందు కదులుతూ ఉంటుంది. దీనికి 32 brains ఉంటాయి. అండ్ ఆల్సో దీనికి 5 pairs of eyes అంటే 10 eyes ఉంటాయి. అండ్ దీనికి 300 teeth ఉంటుంది. చాలా భయంకరంగా ఉంది కదా. ఉగాది మనందరికీ తెలుసు. ఇది హిందూ న్యూ ఇయర్, హిందువులందరికీ కొత్త సంవత్సరానికి చిహ్నం. ఉగాది మార్చ్ ఆర్ ఏప్రిల్లో వస్తుంది. దీన్ని సౌత్ స్టేట్స్ లో పండుగలా జరుపుకుంటారు. సౌత్ స్టేట్స్ అంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక. ఉగాది మీనింగ్ ఏంటంటే బిగినింగ్ ఆఫ్ న్యూ ఏజ్. ఇంకో ఫ్యాక్ట్ ఏంటంటే మన హిందూ పురాణాల ప్రకారం బ్రహ్మదేవుడు యూనివర్స్ ని ఉగాది రోజే ప్రారంభించారు అని చెప్తూ ఉంటారు. అండ్ ఇంకో ఫ్యాక్ట్ ఏంటంటే రాముడు అయోధ్యకి పట్టాభిషేకం చేసిన రోజు కూడా ఉగాదే. కృష్ణుడు భూమిని వదిలి వెళ్ళిన లాస్ట్ రోజు కూడా ఉగాదే అని చెప్తూ ఉంటారు. మొత్తానికి హ్యాపీ ఉగాది టు ఎవ్రీవన్. దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్ లో మెన్షన్ చేయండి. ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.